సార్ మాకు ఖమ్మం సార్ మాది వినోబా నవోదయ కాలనీ కలెక్టరేట్ కి చాలా దగ్గరలో ఉన్నామండి 10 అడుగుల దగ్గరలోనే ఉన్నామండి మేము 10 ఏళ్ల నుంచి అక్కడ ఉంటున్నామండి అయినా మాకు సౌకర్యాలు ఇవ్వండి అని కోర్టు ఆదేశించినా కూడా భూదాన బోర్డు వాళ్ళు మాకు 62 ఎకరాల 7 కుంట్ల భూమి 100 గజాల చొప్పున 1895 మందికి ఇచ్చారండి ఇస్తే అందులో ఉన్నాము మాకు సౌకర్యాలు లేవు మాకు సౌకర్యాలు కల్పించండి అని మేము అడిగాము ప్రభుత్వాన్ని కోర్టు సైడ్ నుంచి ఆర్డర్ తీసుకొచ్చి అడిగాము కానీ మాకు న్యాయం చేయలేదండి ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు బెదిరిస్తున్నారు అని చెప్పి కోర్టు సైడ్ నుంచి ఆర్డర్ తీసుకున్నాము అయినా దాన్ని పాటించలేదు మాకు అట్లా మాకు జరుగుతున్న డిస్టర్బెన్స్ వల్ల మేము 7 ఆర్డర్లు తెచ్చుకోవాల్సి వచ్చింది హైకోర్టు ఆర్డర్లను కూడా ధిక్కరించి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఉండడానికి ఇల్లు లేకుండా చేసింది మాకు మా పిల్లలకి ఉండడానికి ఇల్లు లేకుండా చేసిందండి ఏం మాట్లాడాలో తెలియట్లేదు సార్ ఇప్పుడు కూడా ఈ నిమిషం ఈ రోజు కూడా భూదాన బోర్డు వాళ్ళు మాకు ఇచ్చిన భూములు గుంజుకున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు భోజనం పెడుతుంటే అది కూడా గుంజుకున్నారు అది కూడా మా అంబేద్కర్ భవన్ లో ఉన్న బాధితులకు అందకుండా చేశారు సార్ ఇప్పుడు ఈ నిమిషంలో కూడా అక్కడ జరుగుతున్నది అది వాళ్ళకి అన్నం పెట్టక నిలువ నీడనివ్వక అసలు ఏం చేద్దాం అనుకుంటుంది పేద ప్రజలకి ప్రభుత్వం మాకు అది చెప్పాలి సార్ 62 ఎకరాల 7 కుంట్ల భూమి బోర్డు ఇచ్చిన భూమిని ఏం చేశారు మీరు మాకు నిలువ నీడ లేకుండా చేశారు అసలు అదంతా ఏమైపోయింది ఇప్పుడు ఉండడానికి స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు భోజనం పెడుతున్నారు ఆ అన్నం గుంజుకొని మీరు ఏం చేస్తారు మాకు నీడనివ్వక కడుపు నిండా అన్నం పెట్టనివ్వక ఒకళ్ళు ఇచ్చిన భూమిని అయితే లాగేసుకున్నారు ఇంకొకళ్ళు పెట్టే అన్నాన్ని కూడా లాగేసుకుంటున్నారు పేదోళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మాకు అది సమాధానం చెప్పాలి సార్ ప్రభుత్వం గానీ అధికారులు గానీ మాకైతే సమాధానం చెప్పాల్సి వస్తుంది సార్ అర్హులమైన వాళ్లకు మాత్రమే మేము ఇస్తాము అది కూడా అక్కడ కాదు వేరే ఎక్కడో ఇస్తాము అనంటే అందరం అర్హులమనే కదా భూదాన బోర్డు మాకు పట్టాలు ఇచ్చిన తర్వాత అర్హులం కాదు అని మీరెట్లా చెప్తారు సరే కాము కాకపోతే మీరు ఎంక్వైరీ చేయాలి కదా ఎంక్వైరీ చేసి అరే బాబు నువ్వు అర్హుడి కావు నువ్వు వెళ్ళిపోరా అని చెప్పి మంచిగా చెప్పాలి కదా ఇప్పుడు అర్హులు కాదు అని మీరు అంటున్నారు కదా అర్హుల ఇల్లు కూలగొట్టారు అర్హులు లేని వాళ్ళ ఇల్లు కూలగొట్టారు మీకేం అర్హత ఉంది ఆ భూమిలోకి రావడానికి బోర్డు వాళ్ళు మాకు ఇచ్చాక మా ఇంట్లోకి దూరడానికి మీకేం అర్హత ఉన్నదని మీరు వచ్చారు మాకెక్కడో ఇస్తామంటున్నారు మాకు అవసరం లేదు మాకు బోర్డు ఇచ్చేసింది మళ్ళీ మీరు ఇప్పుడు వచ్చేసి ఎక్కడో ఇస్తామంటే మేము ఎట్లా ఇస్తామండి మాకొద్దు మా భూములు మాకే కావాలి మా భూదాన భూములు మాకే కావాలి మాకు భరోసా బీఆర్ఎస్ సైడ్ నుంచి ఉంది మిగిలిన అన్ని పార్టీ సైడ్ నుంచి కూడా మాకు బీజేపీ సైడ్ నుంచి అన్ని పార్టీల సైడ్ నుంచి మాకు భరోసా ఉంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఒక్కటే మాకు వ్యతిరేకంగా ఉన్నది ఆ వ్యతిరేకత ఎందుకు తెచ్చుకున్నారు మాకు గూడు లేకుండా చేశారు కాబట్టి ఆ వ్యతిరేకత వచ్చేసింది మీరు మాకు ఉన్న ఇండ్లకి మాకు ఎంత మా భూములు మాకే ఇచ్చేసి మా 100 గజాలు తల 1895 మందికి మా 100 గజాలు మాకు ఇచ్చేసి మీరు మాకు ఇల్లు కట్టిస్తే అక్కడే ఇల్లు కట్టించి ఇవ్వాల్సిందే కూలిపోయిన ఇళ్ళకి నష్టపరిహారం కట్టి ఇవ్వాల్సిందే ఇందులోనే క్లియర్ అవుతుంది కదా సార్ ఇందులోనే అర్థమవుతుంది కదా నువ్వు రోడ్డు మీదకి ఇచ్చిందే పేదోళ్ళని కదా మరి పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు ఇది ఇందులోనే తెలుస్తుంది మనకు ప్రశ్నలోనే సమాధానం ఉంది కదా మరి ఇంతమంది 1895 ఫ్యామిలీస్ ని 1000 కుటుంబాలని మీరు బయట రోడ్డు మీద ఇచ్చారు కనీసానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నం పెడుతున్నా కూడా పెట్టనివ్వట్లేదు అనంటే మీరు పేదల పక్షాన ఎంత జాలిగా ఎంత మంచిగా చూస్తున్నారు అనేది క్లియర్ గా కనపడుతుంది కదా సార్ ఇక్కడ మా డిమాండ్ మా భూములు మాకే కావాలి సార్ మాకు చెందాల్సిన 62 ఎకరాల 7 కుంటాల భూమి భూదాన భూమి ఏదైతే ఉందో తలా 100 గజాల చెప్పున 1895 మందికి ఎవరికైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో పట్టాలు ఉన్నాయో వాళ్ళకి చెందాలి సార్ అంతే సార్ మా భూములు మాకే కావాలి మాకు నష్టపరిహారం కట్టించాలి ఆయన ఏదో డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు కదా ఊరి బయట ఎక్కడో కట్టిస్తామంటున్నారు కదా ఊరి బయట మాకొద్దు వేరే చోట మాకొద్దు మా భూముల్లోనే మాకు కట్టివ్వాలి అంతే సార్ మా డిమాండ్